గ్రామీణ వైద్యులుగా రాష్ట్ర ప్రజలందరికీ సేవలు అందిస్తున్న మీ అందరికీ నమస్కారం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం అని అన్నారు కదండి ఓ కవి గారు. మరి ఆ అందమైన ముఖం మీద నల్లని మచ్చలవి వస్తే ఎంత కష్టంగా ఉంటుందండి. అసలు ముఖం మీద నల్లని మచ్చలు, గోధుమ రంగు మచ్చలు ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు ఏమిటి, మచ్చలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి మనకు చెప్పడానికి ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు కడప నుంచి వచ్చారు. వారి ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలోని వైద్యులకి వాళ్ళకి సూచనల్లో భాగంగా ఈరోజు మెలాస్మా, మంగు, నల్ల మచ్చలు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. మన శరీరంలోని కలర్ అంటే నలుపు రంగు, నలుపు కానీ ఎవరి వర్ణం, గోధుమ వర్ణమైన తెలుపైన ఈ రంగు ఉండడానికి కారణం మన చర్మంలో మెలనిన్ అనే పదార్థం ఉంటుంది. అంటే మనం ఎంత తెల్లగా ఉంది అనుకున్నా కూడా వాళ్ళలో ఈ మెలనిన్ అనే పదార్థం ఉంటుంది. దాన్ని ఆ పదార్థం యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి, దాని యొక్క ఉత్పత్తి బట్టి వాళ్ళ శరీరం యొక్క వర్ణము డిసైడ్ అవుతుంది, అది నిర్ణయించబడుతుంది. ఈ మెలనిన్ రావడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. మన అనువంశంగా అంటే మనకి జెనెటిక్స్గా జీన్స్ ద్వారా వచ్చే కారణం కొంత అయితే, కొంత తరచుగా రోజు చిన్ననాటి నుంచి మనం ఎంత ఎండకు ఎక్స్పోజ్ అయినాం, అల్ట్రావైలెట్ రేస్, దీనివల్ల మన శరీరంలో కొంత రంగు ఏర్పడుతుంటుంది. ఈ రెండు కాకుండా మన చర్మంలో రంగు మన రక్తంలోని హిమోగ్లోబిన్ వలన, కెరోటినాయిడ్స్ ఇట్లా పిగ్మెంట్ వలన కూడా ఏర్పడుతుంది. అందుకనే చాలాసార్లు చాలా బలహీనంగా ఉండే వాళ్ళకి, ఈ రక్తం తగ్గిపోయి అనీమియా ఉండే వాళ్ళకు కూడా కలర్ కొంచెం మారినట్టు తెలుస్తూ ఉంటుంది. మన శరీరంలో వచ్చే ఈ రక్తంలోని మార్పులు, వీటి వల్ల కూడా మనం ప్రెగ్నెన్సీలో వాటిలో లేడీస్ ఫేస్లో కొంత వాళ్ళ ఛాయలో కొంత మార్పు కనపడుతూ ఉంటుంది. అంటే మన శరీరంలో మెలనిన్ వలన మనకి రంగు అనేది వాళ్ళ వర్ణం డిసైడ్ అవుతుంది. ఈ మెలనిన్ మామూలుగా మనకి రాష్ట్రానికి మనుషుల మధ్య కొంత తేడా ఉంటుంది, దేశానికి తేడా ఉంటుంది. అసలు ఈ మెలనిన్ అనేది ఎందుకుంది మన చర్మంలో అంటే సూర్యకాంతి నుంచి ప్రొటెక్షన్ కోసం. మనం అప్పుడప్పుడు ప్రతి వాళ్ళు కూడా పాండు రోగం అని పూర్తిగా తెల్లగా ఉండే వాళ్ళని చూస్తుంటాం. వాళ్ళకి శరీరం అంతా తెల్లగా ఉంటుంది, వెంట్రుకలు కూడా తెల్లగా ఉంటాయి. మీరు కొంచెంగా గమనిస్తే వాళ్ళు ఎండలో డార్క్ గ్లాసెస్ పెట్టుకొని చూడడము, కొంచెం ఎండను కూడా వాళ్ళు ఓర్చుకోలేరు, చూడలేరు. అంటే కనుపాపలో కూడా ఉండే నలుపు ఉండదు. అందుకని వాళ్ళ కనుపాప లోపలికి ఎంట్రికి ఎక్కువ సూర్యకిరణాలు పోయి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి. ఇట్లా ఈ మెలనిన్ అనేది పూర్తిగా లేకపోతే కంప్లీట్ వైట్గా మనిషి పూర్తిగా వివర్ణమై పూర్తి తెలుపులో ఉంటారు. ఈ మెలనిన్ వలన మనకు అప్పుడప్పుడు ఎక్కువైనప్పుడు కొన్ని మంగు, మచ్చలు వస్తుంటాయి. అంటే ఇక్కడ నేను ఒళ్ళంతా నల్లబడిపోయాను సార్ అని అడిగే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కొన్ని లోకలైజ్డ్, కొన్ని అంగుళాల్లో నల్లగయ్యే మచ్చలు ఉన్నాయి. మనిషి మొత్తం నల్లబడ్డానికి కారణం వేరు. అంటే వాళ్ళు దీర్ఘకాలికంగా జబ్బు చేసో ఇటువంటి కారణాల్లో వాళ్ళు మొత్తం నల్లబడి ఉంటారు. అంటే ముఖము, చేతులు, లోపలంతా కూడా నల్లబడి ఉంటారు. ఈ నల్లబడ్డంలో ఈ ఎక్స్పోజ్డ్ అంటే దుస్తుల బయట ఉన్న భాగాల్లో కొంచెం ఎక్కువ నల్లబడి ఉంటారు, దుస్తుల లోపలి భాగాల్లో నల్లబడి ఉంటారు. అప్పుడప్పుడు అరచేతిలో, పెదవులు, ఈవెన్ నాలిక కూడా కొంచెం డార్కర్ అయిపోతూ ఉంటారు. అంటే ఇది వేరే ఒక జబ్బుల వల్ల, థైరాయిడ్ కానీ లివర్ జబ్బులో, ఎన్ని దీర్ఘకాలిక సమస్యలు, క్రానిక్ మలేరియా అట్లా ఉన్నా కూడా ఈ జ్వరాలకి కొన్ని మందులు వాడి ఇట్లా నల్లగైపోతుంటారు. అంటే వాటి గురించి కాకుండా మనం ఈరోజు ప్యూర్గా ఇతరత్ర కారణాలు లేకుండా మనిషి ముఖం మీద వచ్చే మచ్చలు, అంటే ముఖ్యంగా ఈ సెంట్రల్ పార్ట్ ఫేస్లో ఈ జైగోమాటిక్ ఆర్చ్ అంటాము, ఇక్కడ ఈ పార్ట్లో వచ్చే మచ్చల గురించి, నుదుటి మీద వచ్చే మచ్చల గురించి, అప్పుడప్పుడు ముక్కు పైన వస్తుంటుంది కొద్దిగా. ఇవి పూర్తిగా నలుపు కాకుండా వాళ్ళ వర్ణం కంటే ఎక్కువ కొంచెం డార్కర్గా అనిపిస్తూ ఉంటారు. వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ నల్ల మచ్చలు మనిషికి చాలా వాళ్ళని మానసిక ఆందోళనకు గురి చేస్తుంటాయి. కొంతమంది ఇదేదో అపశకునం లాగా, దీనివల్ల ఏదో మనకు అనర్థం జరుగుతుంది అని భయపడే వాళ్ళు ఉన్నారు. చాలామందికి మనము తెలుపు తగ్గిపోతే మన ఆకర్షణ, మన గ్లామర్ అంతా పోయిందని చాలా ఫీల్ అయిపోతుంటారు. అసలు సుమారుగా డార్కర్గా అంటే చామన ఛాయ నుంచి కొంచెం నలుపు ఉండే వాళ్ళే ఇంకొంచెం నల్ల మచ్చ వచ్చిందని చాలా కంగారు పడిపోతుంటారు. ఈ మచ్చలు వీటిని మంగు అంటుంటారు. ఈ చాలాసార్లు ఇవి అక్క చెల్లెళ్ళందరికీ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో మదర్కి కూడా ఉంటాయి.
ఇప్పుడు చిన్న ఫ్యామిలీ సైజ్ సిస్టర్స్ లేరనుకోండి, మదర్కి కూడా ఉంటాయి. అప్పుడప్పుడు ఇది మాకు కాన్పు అయినప్పుడు ప్రెగ్నెన్సీ లాస్ట్ నెలల్లోనో వచ్చిందని చెప్తుంటారు. ఒక్కొక్కసారి ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండి వస్తుంటాయి. ఒక్కోసారి ఈ కాస్మెటిక్స్ సెన్స్ అంత నాణ్యత లోపించినవి వాడడంలో కూడా ఇటువంటి మచ్చలు వస్తుంటాయి. వీటిని మెలాస్మా అని, క్లోవాస్మా అని అంటారు. వీటిలో మనిషికి ఏమి జిల, నవ్వ, దురద ఇట్లాంటివి ఏమి ఉండవు, ఇటువంటి కంప్లైంట్స్ ఉండవు. మనము అది ప్యూర్గా కలర్ మాత్రమే చర్మంలో ఎక్కువ ఉంటుంది. మనం కన్ను మూసుకొని చూసినప్పుడు వేలుతో చూస్తే అది ఏమాత్రం ఎత్తుగా లేకుండా అది కనపడకుండా ఉంటుంది. అంటే చర్మం లెవెల్కే ఉంటుందన్నమాట. చర్మం పైన రైజ్ అయి ఎత్తుగా ఉండదు. ఇది మెలాస్మా యొక్క లక్షణం. ఇది దీనిలో రంగు తప్ప వేరే సమస్య ఏమి ఉండదు. మరి దీని గురించి ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనము ఇందాక పేర్కొన్నట్టు మన మెలనిన్ ఉత్పత్తి సూర్యకిరణాల మీద ఆధారపడి ఉంటుంది. మనం చాలాసార్లు మీరు ఎండకు తిరగడం వల్ల వచ్చింది అంటాం. వెంటనే డాక్టర్ తన వాక్యం పూర్తి చేయకముందే మేము ఎక్కడ ఎండకు పోం సార్ అంటారు వాళ్ళు. అట్లా అన్నప్పుడు మనం వాళ్ళని నచ్చజెప్పడానికి కొంత ప్రయాసపడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అడుగుతాం, మీరేం చేస్తారమ్మా అంటే నేను హౌస్ వైఫ్ అంటాం. వాళ్ళు కొద్దిగా సూదేసినట్టు బ్లౌజ్ అడుగున చూడమ్మా మీకు వైట్ ఉంది, కింద బ్లాక్ ఉంది, ఇది ఎందుకు ఉంది అని అడుగుతాం. జెంట్స్ అనుకోండి, మీకు మెడ దగ్గర కాలర్ మధ్యలో బ్లాక్ ఉంది, షోల్డర్ మీద వైట్ ఉంది, ఎందుకు ఉంది అని అడుగుతాం. అంటే మీరు ఆ తగిలిన కొంచెం ఎండకే మీ చర్మం సెన్సిటివ్గా ఉండి మీ చర్మం ఓర్చుకోలేక మీరు నల్లబడ్డారు అని చెప్పాలి. అంటే అది చెప్పకపోతే మనం మందులు వాడినా కూడా క్రమంగా మళ్ళీ వాళ్ళు తిరుగుతూ నలుపు అయిపోతుంటారు. కాబట్టి ఈ కొంచెంగా తగిలే సూర్యరశ్మికే మీ చర్మం ఓర్చుకోక నల్లబడతా ఉంది అన్న విషయాన్ని వాళ్ళకి నచ్చజెప్పడానికి మనం కొంత సమయము, కొన్ని ఉదాహరణలు వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఇది కాకుండా జనంలోని అపోహ ఏమంటే, ఈరోజు ఉష్ణోగ్రత లేదు కదా, ఇప్పుడు ఏముంది సార్ ఎండ, అసలు ఈ చలికాలం, ఇది వానాకాలం, అన్ని మోడాలే ఉన్నాయి అంటారు. ఎండాకాలమే మనం నల్లబడతామనుకుంటారు, కానీ మన చర్మం నల్లబడ్డానికి కారణము ఉష్ణోగ్రత కాదు, అల్ట్రావైలెట్ రేస్ అన్నమాట. కాబట్టి మోడం ఉన్నా సరే మనము సన్ తగలకుండా జాగ్రత్తలు, అది మన దుస్తుల్లో కానీ మందులు వాడడంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మోడం ఉన్నా కూడా మనం నల్లబడే అవకాశం ఉంది. అసలు ఆ మాటకు వస్తే మనం చెప్పే ఉదాహరణలో చాలామంది ఈరోజు ఇంగ్లీష్ ఛానల్స్, స్టార్ టీవీలు అన్నీ చూస్తుంటారు. మన తెలుగు సాంగ్స్లో కూడా స్కేటింగ్, మంచు కొండల్లో తిరిగే వాళ్ళు కూడా డార్క్ గ్లాసెస్ వేసుకొని ఉంటారు చాలామంది. డార్క్ గ్లాసెస్ ఎందుకు వేసుకుంటున్నాము అని అడుగుతాం. అంటే వాళ్ళు మంచు పడకుండా చలిగాలి కోసం అయితే వైట్ గ్లాస్ వేసుకోవచ్చు అద్దానికి, కంటికి. డార్క్ గ్లాస్ ఎందుకు వేసుకుంటారంటే, అంత మంచు పడిన చోట కూడా అల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువ ఉంటాయి. మనం ఎండాకాలం ఎక్కడన్నా పని కోసం వెళ్తే 10 నిమిషాల్లో లోపలికి వచ్చేస్తాం, నీడలేకి, ఎక్కువసేపు తిరగం. అదే కొంచెం చల్లగా ఉన్నప్పుడు, మోడంగా ఉన్నప్పుడు మనం చాలాసేపు బయట తిరిగి ఎక్కువ అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ అవుతాం. కాబట్టి ఈ జాగ్రత్తలు మోడం ఉన్నా సరే తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఎంత సమయం వాళ్ళని కేటాయించి నచ్చ చెప్పినా కూడా అది వృధా ప్రయాస కాదు. ఒకసారి వాళ్ళకి ఇది ఎండ వల్ల వచ్చింది అని చెప్పి ఈ జాగ్రత్త చెప్తాము. మరి వచ్చిన మచ్చలు తగ్గించడానికి ఏం చేస్తాం అంటే, దీనిలో ముఖ్యంగా వాడే మందు పేరు హైడ్రోక్వినోన్ అంటాం. నల్ల మచ్చలు తగ్గించే మందు కాస్మెటిక్స్లో అయినా మెడిసిన్స్లో అయినా చాలా వాటిల్లో ఉండేది హైడ్రోక్వినోన్. ఇది 2% కానీ 4% కానీ ఉంటుంది. ఈ మందు వాడడంలో ప్రధాన సమస్య ఏమంటే, 10 మందిలో ఒకరికి కొంచెము దురద పెట్టి చర్మము ఎర్రగా అయి మంట వస్తుంది. అంటే 10 మంది వాడితే ఒకరికి ఈ మందు పడదు. కాబట్టి అటువంటి వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్స్ చూడాలి. ఈ హైడ్రోక్వినోన్ వాడడంలో మొదట 2%తో వాడి ఒక ట్యూబ్ అయిపోయాక ఒక 4 వారాలు 6 వారాలు అయినాక దాని పర్సెంటేజ్ పెంచవచ్చు. ఈ హైడ్రోక్వినోన్కి అడ్జెక్టివ్గా ఇంకా కొంచెం ఎక్స్ట్రా పవర్ రావడానికి ట్రెటినాయిన్ అని, దీనిలో ఆ మంట రాకుండా ఉండడానికి హైడ్రోకార్టిసోన్ అని, ఇటువంటి కాంబినేషన్ ఆయింట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి వాడడంలో సెకండ్ స్టేజ్లో ఇవి వాడుతుంటాం. ఇందాక అన్నట్టు కొంతమందికి ఈ హైడ్రోక్వినోన్ వాడితే చర్మం ఎర్రగా అవుతుంది. వాళ్ళకి ఇది కాకుండా వాళ్ళకి కోజిక్ యాసిడ్ అనే కెమికల్ ఉంటుంది. కోజిక్ యాసిడ్ ప్లస్ విటమిన్ సి, ఈ క్రీమ్స్ వాడుతుంటాం. ఇవన్నీ కూడా కొన్ని నెలల పాటు, కనీసం 8-10 వారాల పాటు వాడాలి. డాక్టర్లను కూడా 2 నెలలకు ఒకసారైనా సంప్రదించాలి. అంత సులభంగా పోదన్నమాట ఇది. ఈ చెంపలు, నుదుడు కాకుండా కొంతమందికి కంటి చుట్టూ ఈ నలుపు రంగు ఏర్పడుతుంటుంది. ఈ మందులు హైడ్రోక్వినోన్ కానీ ఈ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ అన్నీ కూడా కంటి చుట్టూ వాడితే మంట వచ్చే అవకాశం ఇంకా కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అటువంటి మంట లేకపోతే వాడచ్చు.
అట్లాగనే మంట ఉండేవాళ్ళు వేరే ప్రిపరేషన్స్ ఉంటాయన్నమాట. అంటే వాటిలో హనీ బేస్డ్, అంటే తేనె, గంధము ఇట్లాంటి కలిపిన, పసుపు కలిపిన కాంబినేషన్ ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇవి ఇంకా తక్కువగా పనిచేసినా ఇవి నిదానంగా వీటిని మనం వాటి మీద ఆధారపడి వాటిని కొంచెం నయం చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా కూడా ఈ సన్ స్క్రీన్స్ వాడడం, బయట పోయినప్పుడు గొడుగు ఏదైనా వాడడం, లేక 2-వీలర్లో పోయినప్పుడు హెల్మెట్ వాడగలిగితే సరే. అట్లా హెల్మెట్ రూల్ లేదనుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు బ్రాడ్ బిమ్డ్ హ్యాట్, అంటే కొంచెం ముఖం మీద నీడ పడేటట్టు, చుట్టూ దాని మార్జిన్ అయినా పర్వాలా, లేక క్రికెట్ క్యాప్ లాగా ఫేస్ మీద ఎండ పడకుండా ఉండేటట్టయినా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఈ మచ్చలు తగ్గనప్పుడు మైక్రోడెర్మబ్రేషన్ అని పద్ధతి ఉంటుంది. అంటే మైక్రోడెర్మబ్రేషన్ అంటే చర్మము పైన చాలా పై పొరలు కొన్ని మైక్రాన్స్ వరకు తీసేయడం అనమాట. అంటే ఇది బాగా అర్థం అవ్వాలంటే, మన వాచ్ గ్లాస్ పైన గీతలు ఉంటే మనం దాన్ని పాలిష్ చేస్తాం కదా. మన బండలు ఏదన్నా రిపేర్ చేసి ఇల్లు బండలన్నీ కొంచెం మరకలు పడితే దానికి పాలిషింగ్ మిషన్ ఉంటుంది. అదేవిధంగా చర్మంలో మైక్రోడెర్మబ్రేషన్ అంటే పై కణాలని, పై పొరల్ని కొద్దిగా తొలగించడం అనమాట. ఇట్లా తొలగించినప్పుడు మనం వాడే మందులు ఇంకొంచెం బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మళ్ళీ 6 వారాలకో 8 వారాలకో మళ్ళీ చేయాలి. అంటే ఆయింట్మెంట్స్తో వెంటనే తగ్గకపోయినప్పుడు ఇది ఒక ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అనమాట. అంటే సింపుల్ సర్జికల్ ప్రొసీజర్ లాగా మైక్రోడెర్మబ్రేషన్ అంటే ఇది సింపుల్ బ్యూటీ పార్లర్ అంత ప్రొసీజర్. ఇది డాక్టర్స్ దగ్గర ఉంటుంది. దీని ద్వారా అయినా మనం కొంత రిలీఫ్ పొందొచ్చు. ఇంకా మాత్రల విషయంకి వచ్చే కొద్దీ, డైట్ విషయంకి వచ్చే కొద్దీ, ఇందాక మనం అన్నట్టు సూర్యకాంతిని అందరూ తిరిగినంతే తిరుగుతున్నారు. అప్పుడప్పుడు అసలు వాళ్ళు తక్కువ తిరిగే వాళ్ళే ఉంటారు. నేను ఎంతసేపు పోతాను సార్ ఆఫీస్కి, నాకు బైక్లో 5 మినిట్స్ అవుతుంది, నేను ఎక్కువ ఎండకు పోను అంటారు. అంటే ఆ కొంచెం ఎండను కూడా వాళ్ళ చర్మం తట్టుకోలేదు అంటే వాళ్ళ శరీరంలో కొన్ని విటమిన్స్ లోపాలు ఉంటాయి. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి. ఇవి లోపాల వల్ల వస్తుంటాయి. అందుకని మనము ఈ ట్యాబ్లెట్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కాకుండా ఆహారంలో క్యారెట్, గ్రీన్ లీవ్స్, టమాటో ఇటువంటి ఆహార పదార్థాలు ఉన్నప్పుడు వాళ్ళకు సహజంగా వాళ్ళ శరీరంలో సూర్యకాంతిని తట్టుకునే శక్తి, అటువంటి రెసిస్టెన్స్ అనేది పెరిగి ఫర్దర్ నలుపు కాకుండా ఉంటారు. చర్మం నల్లబడడం అనేది ముఖం మీద కొన్ని భాగాల మీద మాత్రమే జరుగుతుంది. అది ఎందుకని డాక్టర్ గారు? అంటే ముఖం మీద అన్ని పార్ట్స్లో, అన్ని అంగుళాల్లో, అన్ని చదరపు సెంటీమీటర్లలో ఎండ తీవ్రంగా ఒకే సైడ్ పడదండి. ఉదాహరణకి మన జుట్టు కింద కొంచెము తెల్లగానే ఉంటుంది, ఈ జుట్టు క్రాఫ్ కింద. అట్లనే చెవు వెనక కానీ కొంచెం తెల్లగానే ఉంటుంది. ఈ ముఖం యొక్క సెంటర్ పార్ట్లో కరెక్ట్ యాంగిల్లో ఎండ పడుతుంటుంది కాబట్టి మొదట నలుపు మచ్చలు, మంగు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నుదుటికో మళ్ళీ పక్క క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ పెరగడం అనేది ఇది ఎన్ని చదరపు అంగుళాలు పెరిగిందని ఒకటి, ఆ బ్రౌన్ నుంచి బ్లాక్ ఇంకొంచెం ఎక్కువ తీవ్రంగా పెరగడం జరుగుతుంటుంది. చాలాసార్లు ఇప్పుడు మనం రోజు కారులో పోతున్నారనుకోండి, వాళ్ళు డ్రైవింగ్ సీట్లో ఉంటే ఒక సైడ్ నల్లగా ఉంటుంది, వాళ్ళు పక్కన కూర్చునే వాళ్ళైతే ఒక సైడ్ నల్లగా ఉంటుంది. అంటే ఆ తగిలే ఎండ సూర్యకిరణాలను బట్టి క్రమంగా మనం అది స్టార్ట్ అవుతుంది. అయితే అది అక్కడి నుంచి కొన్ని నెలలు, సంవత్సరాల్లో చాలా నిదానంగా విస్తరిస్తూ కూడా ఉంటుంది. ఈ ముఖం యొక్క సెంటర్ పార్ట్లో నుదుటి మీద రావడానికి కారణం ఏమంటే ఎండ సరైన యాంగిల్ అక్కడ పడుతుంది కాబట్టి అక్కడ కొంచెం ముందు స్టార్ట్ అవుతుంది, అన్ని చోట్ల క్రమంగా వస్తుంది. ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే సబ్బులకి ఈ నల్లటి మచ్చలు రావడానికి ఏమైనా సంబంధం ఉందా డాక్టర్ గారు? ఏ సోప్ అయినా కూడా అంటే మన ముఖం యొక్క వర్ణం, కాంప్లెక్షన్ అనేది మనము చర్మం ఆయిలీగా ఉందా, ఎక్కువ డ్రై అయిపోయిందా అన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఈ సోప్స్ వాడడంలో అంత మటుకు తప్ప మెలనిన్ యొక్క ఉత్పత్తికి దానికి తేడా ఉండదు. మన చర్మంలో ఆయిలీనెస్, డ్రైనెస్ రెండు లేకుండా సమంగా ఉన్నప్పుడు కొంత మనకి అది కళగా, కాంతివంతంగా చూడడానికి బాగున్నట్టు అనిపిస్తుంది. అంతకు తప్ప సోప్లో ఉండే ఏ కెమికల్ అయినా కూడా మన చర్మం మీద చాలా కొన్ని సెకండ్లే, 1 నిమిషం కంటే ఎక్కువ ఉండదు కాబట్టి సోపు వల్ల మనిషి తెల్లబడ్డం అనేది ఉండదు. ఆ సోపు వల్ల వచ్చే ఫలితం అనేది మనము ఫ్రెష్నెస్, థరో క్లీనింగ్, కరెక్ట్ క్లీనింగ్ అనమాట. అంటే మరీ ఎక్కువ సోప్ వేసేసి చర్మం డ్రై అయిపోకుండా ఉండడం వల్ల వస్తుంది. పలాని సబ్బు వాడడం వల్ల ఎక్స్ట్రాగా మనం తెల్లబడ్డం అనేది ఏం జరగదండి. ఇలాంటి మచ్చల్ని తొలగించడానికి మా క్రిములు, లోషన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయని కొన్ని ప్రకటనలు ఇస్తుంటారు డాక్టర్ గారు. అవి ఎంతవరకు నిజం అంటారు? వీటిల్లో చాలాసార్లు దేంట్లో కూడా అద్భుతమైన ఫలితాలు రావండి. మచ్చలు, మంగుల్లో
చాలా నిదానంగానే జరుగుతుంది. కొన్ని రకాల కంపెనీ ప్రోడక్ట్స్ టీవీలో అడ్వర్టైజ్ చేసే వాటిల్లో ఒక 100 ml 200 ml ఉండేటివి 1000 రూపాయలు 1500 అట్లా కూడా ఉన్నాయి. వాటి వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. వాటిని అంటే ఎక్కువ ఆశించి మోసపోవద్దండి. చాలాసార్లు మీరు చూసే మీడియా పర్సన్స్, టీవీల్లో ఉండేవాళ్ళు, నాయకులు, ఇట్లా వాళ్ళు కూడా వాళ్ళకి కొంత మినిమం మేకప్ ఉన్నా కూడా మీరు కొన్ని మంగు మచ్చలు చూస్తూనే ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నామంటే ఇది అంత సులభంగా అంత సింపుల్గా తగ్గే పద్ధతి అయితే వాళ్ళందరూ ఆ మచ్చలతో అట్లనే ఎందుకున్నారు అన్న విషయాన్ని గమనించి మనం కొంత ప్రయత్నం చేయొచ్చు. వీటన్నిటిలో కొంత తగ్గుతుంది. కొంతమందికి ఇందాకన్నట్టు హైడ్రోక్వినోన్ వల్ల కొద్దిగా అలర్జీ, మంట వస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఆ కెమికల్స్ వాడలేము. అంత తప్ప మరి ఏ మందు కూడా ఒక వారంలో ఉన్న మచ్చల్ని పూర్తిగా తొలగించే అవకాశం అయితే ఉండదు. ముఖం మీద వచ్చే మచ్చల గురించి డాక్టర్ రామ్ గోపాల్ గారు చెప్పింది మీరంతా శ్రద్ధగా విన్నారు కదండి. వారు చెప్పిన సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు. ముఖం మీద నల్లని గోధుమ రంగు మచ్చలు. స్త్రీలలో బుగ్గల మీద వచ్చే గోధుమ రంగు మచ్చల్ని మెలాస్మా అంటారు. గర్భంతో ఉన్నప్పుడు గాని, గర్భనిరోధక మాత్రలు వాడేటప్పుడు గాని ఈ మచ్చలు కనబడతాయి. 20 నుంచి 40 ఏళ్లు వయసున్న స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. జన్యుపరమైన, హార్మోన్ పరమైన, సూర్యరశ్మి పరమైన కారణాల వలన ఈ జబ్బు వస్తుంది. చర్మ వైద్యులు వుడ్లంప్ అనే సాధనంతో చూస్తే ఈ మచ్చ ఎంతవరకు ఉందో, ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. ఈ జబ్బు వచ్చే అవకాశాలున్నవారు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పొట్టుతో సహా ధాన్యాలు, సజ్జలు, పెసలు వంటివి నానబెట్టుకొని తినాలి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల్లో మనోవేదన, డిప్రెషన్ వ్యాధిలో కూడా మెలనిన్ స్థాయి అధికంగా ఉంటుంది. కళ్ళ చుట్టూ నల్లబడ్డానికి ఆహారంలో కాల్షియం లోపం కారణం కావచ్చు.